మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ప్రజాధనం దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. 30 సంవత్సరాలుగా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరబడిన బోర్లకు రిపేర్లు వచ్చినా సహించేది లేదు. అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తానంటే నేను ఊరుకోను. బీఆర్ఎస్ నాయకులకు ఇంకా అధికార మద్దతు వీడలేదు. బోర్ల వద్ద వారి పెత్తనం ఏమిటంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. ఇకపై నియోజకవర్గంలో జరిగే పనుల్లో నాణ్యత కనిపించాలంటూ శ్రీ గణేష్ అటు అధికారులను, ఇటు కాంట్రాక్టర్కు, బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. బోరింగ్లు ఫెయిల్ అవుతున్నాయి. ఇన్ని పైసలు పెట్టి మేము ప్రజల పైసలు ఇస్తే ఆ కేసింగ్లు ఊసిపోతున్నాయి, నీళ్ళు సరిగ్గా వస్తలేదు, మీరు డెప్త్ పోతలేరు, అన్ని రికార్డే ఉంటుంది. ఇంతకుముందు చేసినట్టు కాదు, చేయాలనుకుంటే సరిగ్గా చేయండి, లేకుంటే లేదు. కరెక్ట్గా ఇప్పుడు ఒకసారి చేస్తే పర్మనెంట్ ఉంటాడు చూడు, అన్ని ఇప్పుడు ఎక్కడ చూస్తే ఎందుకు వస్తున్నాయి? ఇంట్లో వేసుకుంటే రిపేరింగ్ వస్తలేదు, మీ అన్ని వేస్తే రిపేర్లు వస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ నియోజకవర్గంలో పర్యటనపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం నుండి మంజూరైన నిధులతో బోర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. కంటోన్మెంట్లో గత 3 రోజులుగా బోర్ల వద్ద జరుగుతున్న వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5వ వార్డు సంజీవ్ నగర్ లో బోరు ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీ గణేష్ వచ్చారు. అప్పటికి బీఆర్ఎస్ నాయకులు బోరుకు సమీపంలో కనిపించడంతో ఒక్కసారిగా శ్రీ గణేష్ హావభావాలు మారిపోయాయి. బోరు వద్ద వారి రాజకీయం ఏంటంటూ శ్రీ గణేష్ మండిపడ్డారు. న్యూసెన్స్ చేస్తే పోలీసులకు చెప్పండి అంటూ శ్రీ గణేష్ అనుచరులకు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికార మత్తులోనే ఉన్నారని, ప్రజలు ఓటు వేసి తనను గెలిపించారని, కంటోన్మెంట్ ప్రజలు కట్టే పనుల ద్వారానే అభివృద్ధి నిధులు కేటాయించడం జరుగుతుందని, పాత నిధులు కొత్త నిధులు అంటూ రాజకీయం చేయడం ఏమిటంటూ శ్రీ గణేష్ మండిపడ్డారు. అదే వాళ్ళు ఏమనుకుంటారు అంటే చాలా మందికి తెలియదు పాపం, ఇంకా కూడా మత్తు అనేది దిగలే అని చెప్తున్నారు. వేరే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఏ మత్తు అవుతుందో ఆ మత్తు ఇంకా దిగలే అని చెప్తున్నారు. ఇది వారేదో నాకు కూడా వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే వారిది బడ్జెట్, వీరిది బడ్జెట్, ఇది ప్రజల ధనం, ఇది ప్రజలందరూ ట్యాక్స్ కడితే గవర్నమెంట్ నడుస్తుంది. మాకు అధికారికంగా వారికి పని చేయడానికి, వాళ్ళకి సేవ చేయడానికి మనకి ఎన్నికలలో ఓటేసి మమ్మల్ని గెలిపించి మేము ఒక పనోలం. ఈ పైసలంతా ప్రజల పైసలు కాబట్టి ఎవరికైతే వాళ్ళు పనిచేసే అవకాశం కల్పించారో అధికారికంగా ఓట్ల ద్వారా వారికే ఈ పూజలు చేయడానికి, శంకుస్థాపన చేయడానికి కానీ ఏదైనా డెవలప్మెంట్ వర్క్ చేయడానికి ఉంటుంది. కానీ మొన్న బోరు వేసేటప్పుడు పక్కకు నిలబడి కొబ్బరికాయలు కొట్టిన బీఆర్ఎస్ నాయకులు ఈసారి మాత్రం దూరంగా ఉండి పరిస్థితిని గమనిస్తూ ఉండిపోయారు. బోరు ప్రారంభోత్సవానికి సంజీవ్ నగర్కు చేరుకున్న శ్రీ గణేష్ గరంగరంగా కనిపించారు. సంబంధిత బోరు కాంట్రాక్టర్పై శ్రీ గణేష్ మండిపడ్డారు. గత 30 సంవత్సరాలుగా ఏం జరిగిందో తనకు అవసరం లేదని, ఇకపై మాత్రం జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇళ్లలో వేసే బోర్లు మరమ్మతులకు రావడం లేదని, ప్రభుత్వం నుంచి వేసే బోర్లు ఎందుకు సంవత్సరంలోపే మరమ్మతులకు వస్తున్నాయంటూ సంబంధిత కాంట్రాక్టర్ను శ్రీ గణేష్ ప్రశ్నించారు. బోరు ఎంత లోతుగా వేస్తారు, కేసింగ్ ఎన్ని ఫీట్ల వరకు వేస్తారు తదితర వివరాలను శ్రీ గణేష్ అడిగి తెలుసుకున్నారు. బోరు కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే ఊరుకునేది లేదని శ్రీ గణేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. బోరు ప్రారంభోత్సవంలో సంకి రవీందర్, శ్యామ్ రెడ్డి, నగేష్ యాదవ్, భాస్కర్ గౌడ్, నిక్కీ, సాయి, సంతోష్ యాదవ్, సందీప్ యాదవ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఖరాబే ఉంది అమ్మ. ఎంత పైసలు, జనాల పైసలు ఏం చేస్తారు అర్థమవుతుంది. ఎక్కడ చూసినా ఖరాబ్ ఎట్లా ఖరాబ్ అవుతుందో నాకు అర్థమవుతలేదు. అక్కడి నుంచి 5వ వార్డ్ న్యూ వాసవి నగర్ సెక్టార్ బి అసోసియేషన్ వాసులతో శ్రీ గణేష్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ ను అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి వినయ్, వైస్ ప్రెసిడెంట్ రాములు, శశి కిషన్లతో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా, రేపాల వెంకటేశ్వర్లు శ్రీ గణేష్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలు శ్రీ గణేష్ కు కాలనీ అసోసియేషన్ సభ్యులతో పాటు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా వివరించారు. డ్రైనేజ్, మంచినీటి సమస్యలు నెలకొన్నాయని శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. మరో 10 రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. కార్ఖానా ప్రధాన రోడ్డు వెడపులో తమ భవనాలు కోల్పోతున్నామని, తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పలువురు శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యలతో తామంతా సతమతమవుతున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదని శ్రీ గణేష్ కు కాలనీ అసోసియేషన్ వాసులు వివరించారు. దీంతో వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు శ్రీ గణేష్ ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోనంటూ శ్రీ గణేష్ హెచ్చరించారు. మంచి సర్వీసెస్ ఇవ్వాలా, మంచి పాలన ఇచ్చే విధంగా మనం ఉండాలి. గతంలో నడిచినట్టు నడవడం కాదు. కొంచెం ప్లీజ్ కొంచెం స్పెషల్ దృష్టి పెట్టండి. నాకు దృష్టికి మనం తీసుకొచ్చినా కూడా మనకి ఏమైనా అవసరాలు ఉంటే నేను అవన్నీ మీకు ప్రొవైడ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాను. అసోసియేషన్ వాసులతో కలిసి బ్రేక్ఫాస్ట్ ను పూర్తి చేసుకున్న అనంతరం బోయిన్పల్లి మార్కెట్ కు శ్రీ గణేష్ చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వెజిటబుల్ మార్కెట్ యార్డులలో కృష్ణారెడ్డి సారథ్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ గణేష్ కు ఘన స్వాగతం పలుకుతూ బ్యాండ్ బాజాల మధ్య ర్యాలీగా బోయినపల్లి మార్కెట్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు శ్రీ గణేష్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. మార్కెట్ యార్డులో మంచినీటి సమస్య, మరుగుదొడ్ల సమస్యలు ఉన్నాయని శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ శాఖ మంత్రి సహకారంతో బోయినపల్లి మార్కెట్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం జరిగితే సమస్యలంటికి పరిష్కారం లభిస్తుందని శ్రీ గణేష్ అన్నారు. కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ బాబు దగ్గర నుండి బోయినపల్లి మార్కెట్ అసోసియేషన్ వాసులను శ్రీ గణేష్ కు పరిచయం చేసి పలు సమస్యలు వివరించారు. సీనియర్ నాయకులు బలవంత్ రెడ్డి, శాంసన్, రెహమాన్, నరేష్, జెంటిల్, సంతోష్ యాదవ్, భిక్షపతి, డెన్జెల్, విష్ణు, రేపల్లె వెంకటేష్, శరత్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన ఆసక్తిగా కొనసాగింది. ఓవైపు సన్మానాలు అందుకుంటూనే మరోవైపు అధికారులను, కాంట్రాక్టర్లను గాడిలో పెట్టేలా వార్నింగ్లతో శ్రీ గణేష్ పర్యటన కొనసాగింది. వార్డుల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యక్రమానికి పిలిపించి వారికి ప్రాధాన్యత కల్పిస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 76809596669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. మొన్నటి వరకు వారంతా హీరోలు, ఇప్పుడు ఆ వార్డులకు జీరోలుగా మారిపోయే ప్రమాదం ఏర్పడిందా? ప్రభుత్వంలో ఉన్నంత వరకు వారి మాటే శాసనం అనుకుంటే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందా? పదేళ్లుగా సైలెంట్ గా ఉన్న నేతలంతా ఇప్పుడు మరలా యుద్ధం చేయాల్సిన సమయం రాబోతుందా? ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న నేతలు ఇప్పుడు గెలుపు గుర్రం ఎక్కడం అంత ఈజీ కాదు అన్నట్టుగా మారిపోయిందా? వార్డుల్లో ఫలితాలే వారికి దిమ్మ తిరిగి జవాబివ్వగా ఇక గులాబీ సైన్యాన్ని మరలా సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం కాబోతుందా? ప్రభుత్వంలో మేము, పార్టీ మాకు అండాదండా అనుకున్న నేతలకు ఇప్పుడు పీడదినాలుగా మారిపోయాయా? సమస్య వస్తే పెద్దలున్నారు అనుకున్న నేతలు ఇప్పుడు సమస్య తీర్చడానికి పోరాటం చేయాల్సిన సమయం రాబోతుందా? వాచ్ ఫోకస్, గులాబీకి పీడ రోజులు. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి చెప్పిందే దాదాపుగా నడిచింది. కేంద్ర ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్కు ఏం కావాలన్నా వారే వారధులుగా మారి సయోధ్య కుదుర్చుతూ వచ్చారు. కేంద్రంలో బీజేపీ ఉన్నా రాష్ట్రంలో మాత్రం గులాబీ ప్రభుత్వం ఉండడంతో వారు ఆడిందే ఆటగా నడిచింది. ఫైల్ పట్టుకొని స్థానిక పేరున్న నేతలతో పెద్దల వరకు వెళ్తే చాలు, నిమిషాల్లో వారి పనులు జరిపోగా ఇక్కడ అధికారంలో ఉన్నా లేకపోయినా మా ప్రభుత్వంలో మాదే పైచేయి అంటూ గులాబీ మాజీ మెంబర్లంతా ముందుకు సాగారు. ఇలా వార్డుల వారిగా 3 ఏళ్లుగా పోటు పదవిలో వారు లేకపోయినా వారే బాసులుగా కొనసాగుతూ సమస్యలు తీర్చుకుంటూ వచ్చారు. నిధుల నుంచి మొదలుకొని అన్నింటా వారి పేరును పదిలం చేసుకుంటూ రాగా ఇప్పుడు ప్రభుత్వ మార్పుతో వారి ఉనికి కనిపించినంతగా మారిపోయింది. ఇన్నాళ్ళు సందడి చేసిన నేతలు కాస్త అన్నింటా అపజయాలుగా మారడంతో ఇక వార్డుల్లో కూడా కనిపించినంతగా పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం లేకపోవడం ఒక కారణమైతే వస్తాయో రావో తెలియని ఎన్నికల కోసం ఇప్పుడే పోరాటాలు అవసరమా అని కొందరు భావిస్తే మరికొందరు ఉందామా వెళ్లిపోదామా అంటూ ఆలోచనలు పడ్డారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలు కాస్త బీఆర్ఎస్ బోర్డు మాజీ మెంబర్లకు కాస్త కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఒకటంటే ఒక వార్డులో కూడా మెజార్టీ ఇవ్వకపోవడం వారిని ఇబ్బంది పెట్టే విధంగా మారింది. ప్రభుత్వంలో లేకపోవడం ఒక కారణమైతే మేం బలమైన నేతలు అనుకున్న నేతలు కాస్త ఇదేనా మీ బలం అని ప్రశ్నించే విధంగా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే వచ్చే ఫలితం అని తెలియజేసే విధంగా ఫలితం మారడంతో ఇక వారి బలంను పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్ళుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు బలమైన నేతలుగా వారున్న గతనాటి ఎన్నికల్లో ఇచ్చిన ఫలితాన్ని మాత్రం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. 8 వార్డులతో పాటు మోండా డివిజన్లో కూడా వారి ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి కాగా ఒక్క సీటు కూడా గెలవలేమన్న రకంగా ఇప్పటి పరిస్థితులు వారిని వెక్కిరించాయి. వారి బలం తగినట్లుగా పరిస్థితులు తెలియజేస్తుండగా అప్పుడు ఏ సమస్య వచ్చినా నాడు రాజులుగా వార్డుల్లో ఉన్న నేతలు మరలా సైనికుల్లా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నం కాగా ఇక తేడాలొస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిన సమయం వారికి రానే వచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బోర్డు మాజీ మెంబర్లు అంతా నిశ్శబ్దంగా ఉండి వచ్చిన ఫలితాలపై 1-2 మార్లు లెక్కలేసుకుంటుండగా ఇప్పటికే అపజయంపై పోస్టు మార్టం సైతం నిర్వహించి హ్యాండ్ ఇచ్చిన నేతలు ఎవరు అన్న విషయాలపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. అయితే కొందరు నేతలు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆహ్వానంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉండగా మరి పార్టీకి గుడ్ బై చెప్పేదామా అన్న ఆలోచనలు కూడా పడినట్లు సమాచారం.
పార్టీలో ఉంటే మాత్రం ఇక ప్రజల శ్రేయస్సు కొరకు 5 ఏళ్ల పాటు పోరాటం చేయాల్సిన పరిస్థితి కాగా, కాదు కూడదని పార్టీ మారితే మరలా ఎక్కడ బ్యాడ్ అయిపోతామో అని కొందరు నేతలు ఆలోచిస్తుండగా, మొత్తానికి గులాబీ పార్టీకి మాత్రం ప్రస్తుత రోజులు పీడ రోజులుగా వెక్కిరిస్తుండడం విశేషం. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. హస్తినాలో ఆ ముగ్గురు నేతలు మకాం వేసేశారు. కేంద్ర నేతలను కలుస్తూ కుశల ప్రశ్నలు వేస్తుండగా ఆ ముగ్గురి అలజడి లేక కంటోన్మెంట్ కాసయ్యం మూగబోతే ముగ్గురు నేతలు కలిసి మూకుమ్మడిగా అధిష్టాన పెద్దలను కలుస్తూ సందడి చేశారు. వారు ముగ్గురి కలయిక చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోగా, మీకోసం వచ్చాం, ఇదిగో మా వంతుగా శుభాకాంక్షలంటూ సెలవు కప్పేసి కేంద్ర మంత్రులను ప్రసన్నం చేసుకున్నారు. ఎవరా ముగ్గురు నేతలు అనుకుంటున్నారా? మీరే చూడండి. కంటోన్మెంట్ కాసాయ పార్టీ కాస్త ఇప్పుడు హస్తినాలో సందడి చేస్తుంది. కంటోన్మెంట్ బోర్డు రాజకీయాల్లో కీలకంగా ఉండే ఆ ముగ్గురు నేతలు కాస్త ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా ఏదో చక్రం తిప్పే పనిలో పడ్డారు. చూపుకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చామంటూ ఆ నేతలు చెప్తున్నా అక్కడి వరకు వెళ్లి వారు చెప్పింది శుభాకాంక్షలేనా అన్న అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానకా మల్లికార్జున్, మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాసులు ఢిల్లీలో మకాం వేశారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉంటున్న నేతలు ఇక పార్టీ అధిష్టాన పెద్దలను కలిసి సన్మానాలతో ముంచెత్తారు. ముందుగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లను మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు పూలే బొకేను అందించి సన్మానాలతో ముంచెత్తారు. అనంతరం మల్కాజ్గిరి ఎంపీగా విజయాన్ని సాధించిన ఈటెల రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముగ్గురి రాకతో నేతలు ఆనందాన్ని వ్యక్తం చేయగా, ముగ్గురు ఒకరికొకరు తోడుగా వారితో ముచ్చటిస్తూ సన్మానాలతో ముంచెత్తగా వారి రాకపై ఆనందం వ్యక్తం చేసిన నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఆ ముగ్గురు నేతల ఢిల్లీ పర్యటన వెనుక కారణం ప్రస్తుతం అందరి నోటా ప్రశ్నగానే మారింది. వారంత దూరం వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసింది కేవలం అభిమానంతోనేనా, లేక మరేదైనా కారణం ఉందా అన్నది ప్రస్తుతం ప్రశ్నే కాగా, కొందరు ఎన్నికల కసరత్తు కోసం లేక పార్లమెంటు బిల్లు కోసం అంటూ ఆలోచనలో పడితే ఆ ముగ్గురులో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉండడంతో ఇక మరేదైనా కారణం ఉందా అన్న ఆలోచనలో పడగా, మొత్తానికి బానకాతో కలిసి రామకృష్ణ ఏదో చక్రం తిప్పబోతున్నారన్న ప్రచారం సాగుతుండడం విశేషం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. ఆ వార్డుల్లో కాంగ్రెస్ ప్రపంచనం కొనసాగింది. 26 పోలింగ్ బూత్లలో 25 క్లీన్ స్విప్ చేసి కాంగ్రెస్ నాయకులు సత్తా చాటారు. కొందరు ఫోటోలకే ఫోజులు పరిమితం కాగా, మరికొంతమంది పోలింగ్ బూత్లను తీసుకొని తమ అనుచర వర్గంతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ వార్డులో బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలవగా, కమలం 3వ స్థానానికి పరిమితమైంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 7వ వార్డు పోలింగ్ బూత్లలోని ఈవీఎంలలో పడిన ఓట్ల విశ్లేషణను ఒకసారి చూద్దాం. కంటోన్మెంట్ 7వ వార్డు బీఆర్ఎస్ కు పట్టు ఉన్న ప్రాంతం. బోర్డు మాజీ సభ్యులు పారసాని శ్యామ్కుమార్, భాగ్యశ్రీలు గత కొన్ని సంవత్సరాలుగా తమ బ్రాండ్ను కాపాడుకుంటూ ఉంటున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పారసాని శ్యామ్కుమార్, భాగ్యశ్రీలకు ఎదురుదెబ్బ తగలింది. తమకు తిరుగులేదని భావించిన శ్యామ్కుమార్, భాగ్యశ్రీలు కేవలం 7వ వార్డులో ఒక ఈవీఎంలో మాత్రమే ఆధిక్యతను సాధించగలిగారు. 26 పోలింగ్ స్టేషన్లు ఉండగా 25 పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ భారీ మెజార్టీని దక్కించుకోగలిగింది. బీజేపీ అనుకున్నంతగా ఓట్లను రాబట్టుకోవడంలో విఫలమైన 3వ స్థానానికి పరిమితమైంది. ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ సెంటర్ల ఏజెంట్ల లెక్క ప్రకారం కొద్దిగా అటు ఇటుగా కాంగ్రెస్ కు 6,900 పైచిలకు ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు 3,095 పైచిలకు ఓట్లు పడ్డాయి. బీజేపీకి 2,620 పైచిలకు ఓట్లు పడినట్లు కౌంటింగ్ ఏజెంట్ల వద్ద ఉన్న జాబితా ప్రకారం లెక్కలు కడుతున్నారు. అధికారికంగా ఖచ్చితమైన లెక్క కొంచెం అటు ఇటుగా ఉండవచ్చని భావిస్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్కువగానే ఉన్నారు. యూత్ నాయకులకు అత్యధిక ప్రాధాన్యతను కల్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళా నాయకురాలు నాగినేని సరిత 2 బూత్ల పర్యవేక్షణను కొనసాగించారు. మరో నాయకుడు తేజ్పాల్ తన అనుచర వర్గానికి బూత్ల వ్యవహారాలను అప్పగించారు. మురళీ ముద్రాస్తో పాటు సీనియర్ నాయకులు శాంసన్, కార్తిక్, అరవింద్, ఉదయ్, శివ, ఆంటోనీ, రైమన్, మేరీ, డెంజల్, ప్రేమ్, సంతోష్, నరేష్, అశోక్ ప్రభు, శ్రీనివాస్, సోమశేఖర్, రాకేష్, శ్యామ్, అబ్రహాం, ప్రదీప్లు పోలింగ్ బూత్ల ఇన్ఛార్జీలుగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీని తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు.
25 పోలింగ్ బూత్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రపంచం కొనసాగింది. ఇంతటి విజయానికి కారణమైన బూత్ ఇన్ఛార్జీలు, ఏజెంట్లను శ్రీ గణేష్ సంతోషంగా ఉన్నారు. సుమారు 3800 పైచిలకు మెజార్టీని 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. అందరికన్నా ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగా రవీంద్ర గుప్తాకు పోలింగ్ బూత్లను అప్పగించలేదు. వార్డులో పలుచోట్ల పోలింగ్ బూత్ల పర్యవేక్షణ కొనసాగించారు. తేజ్పాల్ సైతం శ్రీ గణేష్ వెంట ప్రచారంలో పాల్గొంటూ తన ముఖ్య అనుచరులైన వారికి బూత్లను అప్పగించి మెజార్టీని తీసుకురాగలిగారు. అరవమాల సామాజిక వర్గంతో పాటు క్రిస్టియన్ సామాజిక వర్గం వన్ సైడ్గా శ్రీ గణేష్ కు మద్దతుగా నిలవడంతో అంతటి మెజార్టీ దక్కించుకోగలగమన్న ఆనందంలో కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు. బీఆర్ఎస్ నుండి బోర్డు మాజీ సభ్యులు పారిసని శ్యామ్కుమార్, భాగ్యశ్రీలు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత గెలుపు కొరకు జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు. మరో సీనియర్ నాయకుడు కేబీ శంకరరావుతో పాటు పలువురు నివేదిత గెలిపే లక్ష్యంగా పనిచేసినప్పటికీ ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేకపోయారు. కేవలం బూత్ నంబర్ 161 ఇన్ఫెంట్ జీసస్ కాలనీలో పోలింగ్ బూత్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీపై 47 ఓట్ల స్వల్ప మెజార్టీ మాత్రమే దక్కించుకోగలిగింది. బోర్డు మాజీ సభ్యులుగా పారిసని శ్యామ్కుమార్ కుటుంబానికి గత కొన్ని సంవత్సరాలుగా తిరుగులేకుండా కొనసాగింది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ నాయకులకు షాక్ తగిలినంత పనైంది. ఓటర్లను ఎంత ప్రభావితం చేసినా తమ మార్కు అలానే ఉంటుందని భావించినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గ్రౌండ్ వర్క్ ముందు బోల్తా పడక తప్పలేదు. బీజేపీ నుండి వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు పోలింగ్ బూత్ల వ్యవహారాలను పర్యవేక్షించారు. అభ్యర్థి టీఎన్ వంశతిలక్ గెలుపు కొరకు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ మైనార్టీ, క్రిస్టియన్ ఓట్ల ప్రభావంతో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. 4, 5, 6 వార్డులలో బీజేపీ హవా కొనసాగినప్పటికీ 7వ వార్డులో ప్రభావం చూపలేకపోయింది. కంటోన్మెంట్ 7వ వార్డులో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత ధైర్యం నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ వెళ్లి కాంగ్రెస్ లో చేరిన నాయకులకు ఎన్నికల ఫలితాలు ఊరటనిచ్చాయి. బోర్డు ఎన్నికల కొరకు పలువురు ఆశావహ నేతలు 7వ వార్డు నుంచి పోటీ పడుతున్నారు. కొందరు బౌలింగ్ బూత్లను ఛాలెంజ్ గా స్వీకరించే సత్తాచాటగా మరికొందరు గెలపంతా తమదేనంటూ కలరింగిస్తూ గడిపేస్తున్నారు. ప్రజల్లో ఉండే నాయకులకు ఖచ్చితంగా బోర్డు ఎన్నికలు కలిసి రానున్నాయి. మరో వార్డు ఓట్ల విశ్లేషణలతో మరలా కలుద్దాం. క్షేత్రాల దర్శనాన్ని పూర్తి చేసుకున్న ఆ మహిళా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఇక బడిబాట పట్టారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కాగా పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు వస్తున్న విద్యార్థుల సంఖ్య ఎంత, ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అన్న వివరాలు సేకరించడంతో పాటు ప్రభుత్వ స్కూలుకు ఎటువంటి సహాయం కావాలని తన వంతుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తానంటూ హామీ అందించారు. మోండా డివిజన్లోని జైలుఖానా వద్ద గల జీహెచ్ఎస్, గ్యాస్ మండి, జీపీఎస్తో పాటు పలు స్కూళ్లను సందర్శించి స్టూడెంట్స్ కు బుక్స్, యూనిఫామ్లను అందించారు. మంచినీటి సరఫరా పెంచడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానంటూ హామీ ఇవ్వడంతో పాటు స్కూళ్లలో సౌకర్యాలు మెరుగుపరచడానికి కృషి చేస్తానంటూ హామీ అందించారు. కార్యక్రమంలో జీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ నాగజ్యోతి, పీటీ నరసింహారెడ్డి, గ్యాస్ మండి జీపీఎస్ ప్రిన్సిపల్ రాజేశ్వర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేయడంతో పాటు స్వామివారిని ప్రత్యేకంగా తమలపాకులతో ముస్తాబు చేశారు. చిన్నతోకట్ట ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలుతో పాటుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా కార్యక్రమంలో టిఎన్ బొరారి, జగన్నాథం, క్రాంతి, వరప్రసాద్, నాగరాజ్, అర్జున్, ముఖేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. కీబో కిడ్స్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. నర్సరీ, PP1, PP2, డే కేర్, యాక్టివిటీ క్లబ్, సమ్మర్ క్యాంప్. ఇక ఆలస్యం ఎందుకు? మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి కీబో కిడ్స్, ఈస్ట్ మారడపల్లి. ఫోన్ నంబర్ 04042702292, 7842679691. కంటోన్మెంట్ 3వ వార్డ్ అన్నానగర్ గాంధీ స్టాచ్యూ లైన్లో కలుషిత నీటి సమస్య నెలకొంది. గత కొద్ది రోజులుగా కలుషిత నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. బీఆర్ఎస్ నాయకుడు కనకయ్య బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బోర్డు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో వాటర్ వర్క్స్ అధికారి శశాంక్ కలుషిత నీటి సమస్య నెలకొన్న ప్రాంతాలను సందర్శించారు. సమస్య పరిష్కారమే లక్ష్యంగా పైప్ లైన్ కు మరమ్మతులు నిర్వహించి పలువురికి నీటి పైప్ లైన్ కలెక్షన్లు అందజేశారు. గురువారం స్థానికంగా జరుగుతున్న పనులను మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్తో పాటు సీనియర్ నాయకుడు కనకయ్యలు పరిశీలించారు. వెనువెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ గణేష్ ను మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు శాల్వా కప్పి బీఆర్ఎస్ నేతలు ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ నాయకుల రాకతో అందరూ కాస్త ఆశ్చర్యపోగా తమ స్థానిక సమస్యలపై మాత్రమే ఈ కలయిక అంటూ నేతలు స్పష్టం చేశారు. కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు శ్రీ గణేష్ ను కలిశారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్తో పాటు పలు చోట్ల ఉన్న సమస్యలను శ్రీ గణేష్ కు వివరించడంతో పాటు బోనాలు సమీపిస్తున్న వేళ సమస్యలు పరిష్కరించాలంటూ విన్నవించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లతో పాటు
పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. గత కొన్నేళ్లుగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పూర్తి స్థాయిలో మాత్రం సమస్య పరిష్కారం కావడం లేదని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సంప్రదించి బోనాలు జరుగుతున్న సమయంలో తప్పక సమస్యలు పరిష్కరించాలంటూ కోరారు. సమస్యలపై స్పందించిన శ్రీ గణేష్ త్వరలో రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో పర్యటన చేపడతామని, అధికారులను పిలిచి సమస్యలపై చర్చిస్తామంటూ హామీ అందించారు. శ్రీ గణేష్ను కలిసిన వారిలో స్థానిక నేతలు అశోక్ కుమార్, సతీష్, క్రిస్టోఫర్, ప్రవీణ్, సంజయ్, కాసిరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వేసవి సెలవులు ముగించుకొని స్కూల్కు చేరిన స్టూడెంట్స్కు ఘన స్వాగతం పలకడంతో పాటు ఇక స్కూల్పై వారి దృష్టి ఉండేలా యాక్టివ్నెస్తో ఎంకరేజ్ అందించారు టీచర్లు. సెలవుల అనంతరం స్కూల్ ప్రారంభమైన తరుణంలో ఎన్నాళ్ళుగా ఎంజాయ్ చేసిన విద్యార్థులకు ఒకేసారి చదువు పెట్టడం కష్టమైన తరుణంలో మంచి ఆలోచనతో ముందుగా వారికి ఆటపాటలతో ఉత్సాహపరిచే పనిలో రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్ టీచర్లు నిమగ్నమయ్యారు. ఎస్బీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్ టీచర్ల ఆధ్వర్యంలో స్కూల్లో అడుగుపెట్టిన విద్యార్థులకు ముందుగా ఆ భగవంతుని దర్శనం చేయించడంతో పాటు బొట్టు పెట్టి ఇక విజయీభవాన్న దీవెనల మధ్య నేడు వారిని ఉల్లాసపరిచే యాక్టివిటీస్ నిర్వహించారు. పోస్టర్ మేకింగ్, డ్రాయింగ్ తో పాటు పోటీలను నిర్వహించి వారిని ఉత్సాహపరచగా బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల కార్మిక వ్యవస్థపై వారికి అవగాహన కల్పించారు. చాలా రోజుల తర్వాత స్కూల్ వస్తున్న స్టూడెంట్స్ ను ఒక్కసారిగా ఎంజాయ్మెంట్ నుంచి బయటపడలేరని కొద్దిగా వారిని యాక్టివిటీస్ ద్వారా ఉత్సాహపరిచి అనంతరం విద్య వైపు దృష్టి పెట్టేలా చూస్తామంటూ వైస్ ప్రిన్సిపాల్ స్మిత అంతోని తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను పరామర్శించడంతో పాటు శంకర్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ నివాళులర్పించారు. తలసాని శంకర్ యాదవ్తో ఉన్న పరిచయాన్ని ఓసారి గుర్తు చేసుకోవడంతో పాటు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డితో పాటు పలువురు నాయకులు రాధికా కాలనీలోని తలసాని శంకర్ యాదవ్ నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. తలసాని సాయికిరణ్ యాదవ్తో పాటు తలసానికి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తలసాని శంకర్ యాదవ్ మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ పలువురు నేతలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. మారడపల్లి రాధికా కాలనీలోని తలసాని శంకర్ యాదవ్ నివాసంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విజయ డైరీ మాజీ చైర్మన్ భూమారెడ్డితో పాటు పలువురు శంకర్ యాదవ్ నివాసానికి చేరుకోగా తలసాని సోదరుడు స్క్రైలాబ్ యాదవ్తో కలిసి శంకర్ యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శంకర్ యాదవ్ కార్మికుల కోసం ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు మరవలేవని తెలియజేస్తూ శంకర్ యాదవ్ మాతృమూర్తి లలితాబాయితో పాటు కుటుంబ సభ్యులతో తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కంటోన్మెంట్ బీజేపీ నేతలు హస్తినా బాట పట్టారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు రాష్ట్ర నాయకులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా జాయింట్ ట్రెజరర్ కె వైశాలి ఆధ్వర్యంలో పలువురు మహిళా నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మర్యాదపూర్వకంగా పూలబొకను అందించడంతో పాటు శాల్వా కప్పి తమ వంతుగా శుభాకాంక్షలు తెలియజేయగా వారి అభిమానంపై నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్లో ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు. సమస్యని తమ దృష్టికి వస్తే చాలు వెనువెంటనే స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని పెద్ద కమైలలో వర్షానికి చెట్టు విరిగి కరెంటు తీగలపై పడడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదంగా మారింది. విషయం స్థానికులు కాంగ్రెస్ మహిళా నాయకురాలు నాగినేని సరిత దృష్టికి తీసుకురావడంతో వెంటనే సమస్యను విద్యుత్ శాఖ అధికారులతో పాటు కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదకర స్థితిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు వెంటనే విరిగిపడిన చెట్లను తొలగించడంతో పాటు ఎండిపోయిన వృక్షాలను అక్కడి నుంచి తొలగించారు. వెంటనే స్పందించినందుకు నాగినేని సరితకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేయగా స్పందించి సమస్య పరిష్కరించిన ఈ జగదీష్తో పాటు కంటోన్మెంట్ అధికారులకు నాగినేని సరిత కృతజ్ఞతలు తెలియజేశారు. పనుల పర్యవేక్షణలో కాంగ్రెస్ నాయకులు సుధాకర్, అశోక్, కృష్ణ, వాసుతో పాటు పలువురు పాల్గొన్నారు. 5వ వార్డులో అందరికంటే ముందు నేనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ తన స్పీడ్ పెంచారు. ఇక సమస్యల పరిష్కారమే తన ధ్యేయమంటూ సమస్య అని ఫిర్యాదు వస్తే చాలు వెంటనే పరిష్కరించే పనిలో గజ్వల్ భరత్ నిమగ్నమయ్యారు. అందులో భాగంగా 3 నెలలుగా వెస్ట్ మరడపల్లిలోని సంజీవయ్య నగర్లో వీధి దీపాలు వెలగపోవడంతో సమస్యను తెలుసుకున్న భరత్ తన వంతుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. కంటోన్మెంట్ సిబ్బంది సహకారంతో విద్యుత్ దీపాల మరమ్మతులను నిర్వహించే సమస్యను పరిష్కరింపజేశారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీ గణేష్ కు శుభాకాంక్షల వెలువ కొనసాగుతుంది. ముద్రా సంఘం ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా పలువురు నేతలు శ్రీ గణేష్ ను కలిసి సన్మానించారు. పార్టీలతో సంబంధం లేకుండా స్థానిక ఎమ్మెల్యేగా మీ పూర్తి సహాయ సహకారాలు అందించాలంటూ ముద్రా సంఘం నేతలు శ్రీ గణేష్ ను సన్మానించారు. కొరవి కృష్ణస్వామి ముద్రా సంఘం అధ్యక్షుడు పిట్ల నగేష్ ముద్రాస్ ఆధ్వర్యంలో చింతల వేణుగోపాల్, రాజేందర్, ప్రేమ్ ముద్రాస్తో పాటు పలువురు శ్రీ గణేష్ ను కలిశారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధుకర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుకర్ను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో పార్టీ నాయకులు డివిజన్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అధికారులు సైతం వేగవంతంగా స్పందిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోర్నా డివిజన్ టీచర్స్ కాలనీలో రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో సీనియర్ నాయకుడు ఆర్డి నాగేష్ యాదవ్ జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది స్థానిక రోడ్లను పరిశీలించి మెజర్మెంట్స్ సేకరించారు.
త్వరలో సీసీ రోడ్డు పనులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలపడం పట్ల ఆర్డీ నగేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు సంజీవయ్య నగర్లో పవర్ బోర్ పనులను బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్, పెంటా శ్రీహరి, రావుల సతీష్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు పరిశీలించారు. బస్తీవాసులతో కలిసి బోరు పనులను పర్యవేక్షించారు. స్థానికంగా నీటి సమస్య నెలకొనడంతో నాటి రోజుల్లో ఎమ్మెల్యే సాయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీంతో సాయన నీటి ఎత్తడి తీర్చేలా బోరు ఏర్పాట్లకు ప్రతిపాదన పెట్టడం జరిగింది. నేటికి ఎమ్మెల్యే నిధులతో పనులు జరుగుతుండడంపై కిరణ్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 7వ లాల్ బజార్ బూచర్ లైన్ లో నూతన విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. విద్యుత్ సిమెంట్ స్తంభం నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా పరిశీలించారు. జార్జ్, వినోద్, గోపాల్, సురేష్ గౌడ్, రాజు శర్మ, అమిత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద డ్రైనేజీ సమస్య నెలకొంది. రోడ్లపై డ్రైనేజీ ఏరులై పారుతుండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరేష్ కంటోన్మెంట్ బోర్డు దఫేదార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం బోర్డు సిబ్బంది మ్యాన్ హోల్స్ వద్ద మరమ్మతులు నిర్వహించారు. తౌఫిక్, బాలరాజ్, రఫీక్, సాహెబ్ అలీ, సాగర్, శ్రీనివాస్, వేణు, సాయి తదితరులు పాల్గొన్నారు. తన డివిజన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీతాఫలం మండి కార్పొరేటర్ సామల హేమ జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ అమరాపాలిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో డివిజన్లో చాలా పనులు నిలిచిపోయాయని, పెండింగ్లో ఉన్న పనులు పునఃప్రారంభించాలని అదనపు కమిషనర్కు సామల హేమ వినతి చేశారు. మహమ్మద్గూడ, బ్రాహ్మణ బస్తీ, జోషి కాంపౌండ్, భవానీ నగర్ తదితర ప్రాంతాల్లో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. పదవీ విరమణ చేసిన పారిశుద్ధ కార్మికుల స్థానంలో కొత్త వారిని రిక్రూట్ చేయాలని సామల హేమ కోరారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.